నమస్తే మ్యామ్. నమస్తే సిరి. ఎలా ఉన్నారు? యా గుడ్. మళ్ళీ కలిసాము. నైస్ మీటింగ్ యు అగైన్. యా థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, ఈ మధ్యకాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకి ఆందోళన పడుతున్నారు, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఒత్తిడికి గురైపోతున్నారు. ఎలా అంటే చిన్న చిన్న విషయాలకే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, దానివల్ల వాళ్ళ ఆలోచన అనేది స్థిరంగా ఉండట్లేదు. లైక్ ఎలా అంటే ఏదైనా రాగానే సూసైడ్ చేసుకునే థాట్స్లో కూడా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఆలోచనలు కూడా స్థిరంగా ఉండట్లేదు. అసలు ఈ స్ట్రెస్ అండ్ ఈ ఒత్తిడి, ఈ ఆందోళనల వల్ల వాళ్ళ ఆలోచనలు అనేవి స్థిరంగా ఉండట్లేదు. వాళ్ళ ఆలోచనలు స్థిరంగా ఉండాలి అంటే ఎలా అంటారు? యా సిరి, మనం ఇప్పుడు చూసుకుంటే చాలా మంది ఆల్మోస్ట్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరి టైమింగ్స్ ప్రకారము వాళ్ళు బిజీ అయిపోయారు. సో ఆ బిజీలో ఏంటంటే ఎవరికి వాళ్ళు స్ట్రెస్ అయిపోతున్నాం. అది చిన్న పని కానివ్వండి, పెద్ద పని కానివ్వండి. స్కూల్ పిల్లల్ని చూసుకున్నాం అనుకోండి, వాళ్ళకి సబ్జెక్ట్స్, వాళ్ళ కరికులం ఎక్కువ అయిపోయింది, వాళ్ళ స్ట్రెస్. పేరెంట్స్ పిల్లల స్టడీస్లో స్ట్రెస్, ఇంకా పెద్దవాళ్ళైతే వదిలేసి వెళ్ళిపోయారు అనే స్ట్రెస్. ఇలా రకరకాల స్ట్రెస్లో మనము లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాం. కాకపోతే ఇప్పుడు యూత్ తీసుకుంటే చాలా వాళ్ళు ఇంకా చాలా స్ట్రెస్లో, లైక్ సోషల్ మీడియా కానివ్వండి, ప్రతిదీ లైక్ రాకపోయినా స్ట్రెస్లోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్లో రైట్ నౌ మన ఉన్నాడు. సో పిల్లలకి వీటి మీద అవగాహన లేదు, బట్ స్టూడెంట్స్ దే హ్యావ్ దాట్. ఒకసారి ఒక లైక్ పడలే. సో ఇట్లాంటివి చిన్న చిన్న ఇష్యూస్కి కూడా ఇంత తొందరగా మనము రియాక్ట్ అవ్వడానికి, దాన్ని పదే పదేగా ఆలోచించడానికి కారణం ఏంటి అంటే చూసినవే చూడడం ఫస్ట్. అంటే లైక్ ఒక వీడియో ఏదైనా చూసాము, మన ఫ్రెండ్స్కి లైక్స్ పడ్డాయి, మనకి ఒక పోస్ట్ చేసినప్పుడు ఆయనకి లైక్స్ పడ్డాయి, నాకు లైక్స్ పడలేదు. దీన్ని కూడా పదే పదే ఆలోచించుకుంటుంటారు. వేరే వాళ్ళు ఏమన్నా ఎక్కువ మనము దీంట్లోకి వెళ్ళిపోవడానికి ఏంటి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో. ఫస్ట్ థింగ్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత చిన్న పిల్లల కంటే వాళ్ళకి అది తెలియదు, బట్ కొంచెం పెద్ద అయిన దగ్గర నుంచి ఏంటి అంటే రకరకాల డిఫరెంట్ వేలో మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎలాగంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఈ పని చేస్తే వీళ్ళు ఏమన్నా అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అనుకున్నాం ఒక వీడియో, ఆ వీడియో పెట్టి లైక్స్ పడలేదు అనుకో, నేను పెట్టాను నాకు లైక్స్ పడలేదు. సో దే రిపీటెడ్లీ థింక్ అబౌట్ దట్. దాన్నే ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు వర్క్ పని, ఇంట్లో ఒక అమ్మ ఉన్నారనుకోండి, వర్క్ పని అవ్వకపోతే, లేదా ఇంట్లో ఎవరన్నా కోపంతో ఒక మాట్లాడారనుకోండి, ఇంతకు ముందు ఏంటి అంటే కంబైన్ ఫ్యామిలీ అందరూ కలిసి ఉంటే ఏంటంటే ఇట్లాంటివన్నీ ఎవరు కొంచెం డల్గా ఉన్నా ఇట్లా ఉన్నా చూసి వాళ్ళని ఐడెంటిఫై చేసి బయటికి తీసుకురావడానికి ఏదో ఒకటి వాళ్ళు అందరు కలిపి ఎవరో ఒకళ్ళు కలిపి కూర్చొని డిస్కస్ చేసుకోవడం ఇట్లాంటివి. బట్ వేర్ యాజ్ ఇప్పుడు ఏంటంటే చాలా చిన్న ఫ్యామిలీలో 3 members 4 members ఎవరి బిజీలో వాళ్ళు ఉండడం వల్ల అసలు వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారా లేదా, అబ్జర్వ్ చేయడానికి టైం ఉండదు. మీరు అన్నట్టు అబ్జర్వ్ చేయడానికి కూడా టైం ఉండదు. సో దాంతో ఏంటి అంటే ఎవరి స్ట్రెస్ లో వాళ్ళు పదే పదే వాళ్ళకి వాళ్ళు లోపల అనుకొని వాళ్ళ టైం వాళ్ళు ఎలా బయటికి రావాలి అనేది ఆలోచించట్లేదు. అదే ఆలోచనలో, ఆ నెగిటివ్ ఆలోచనతోనే కంటిన్యూ అవుతున్నారు, కానీ పాజిటివ్ ఆలోచనలకి రావట్లేదు. ఈ పాజిటివ్ ఆలోచనలకి రావడానికి ముందు ఏంటంటే ఫ్యామిలీలో అందరు కలిసి ఉన్నప్పుడు ఓకే, లేదు అంటే ఫ్యామిలీలో ఒక 4 members ఉన్నారనుకోమ్మా, ఆ 4 members అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనం ఇప్పుడు లంచ్ డిన్నర్ చేసేటప్పుడు కలిపి కూర్చున్నప్పుడు అందరూ కూల్ గా ఉన్నారా లేదా. అవును, ఇప్పుడు మిమ్మల్ని చూసాను, ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఉంటే ఐ కెన్ రీడ్ ఆన్ యువర్ ఫేస్, తెలుస్తుంది. అది దానికి ఏం పెద్ద సైకాలజీ చదువుకొని ఉండాల్సిన పని లేదు, బట్ ఎవ్రీవన్ కెన్ రీడ్. అలా అంటే అది కూడా మనం మిస్ అవుతున్నాం అనమాట. ఎక్కడ ఏమి ల్యాక్ అవుతుంది అనేది కూడా మనం మిస్ అవుతున్నాం. అందుకే ఇప్పుడు మనం రేట్ చూస్తే, సూసైడ్ రేట్ చూస్తే చాలా ఎక్కువ పెరిగిపోతుంది. యా, ఎందుకు ఇంట్లోనే మనం నలుగురం ఉన్నా గానీ ఒకళ్ళని పట్టించుకోకుండా ఇలా అంతవరకు వెళ్లే వరకు కూడా మనము దాన్ని సీరియస్ ఇష్యూగా తీసుకోవట్లేదు. అండ్ దాని నుంచి బయటికి రావాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెగిటివ్ థాట్ లో ఒకటి బిల్డ్ చేసుకుంటున్నాను, నా ఫ్యామిలీలో ఏదో చిన్న ఇష్యూ వచ్చింది, అది కొంచెం సీరియస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంటి ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు దాన్ని సీరియస్ గా రిపీటెడ్ గా థింక్ చేస్తూ ఉన్నారనుకోండి, దాంట్లో నుంచి బయటపడాలి అంటే ఎవరు ఏం చేయలేరు. వాటి నుంచి బయటికి పడాలి అంటే వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దట్. మనము ఏమంటామంటే నాకు నేనే రియలైజ్ అవ్వాలి. సో దీంట్లో ఎక్కడ ఏది తప్పు ఉంది, నాదేం జరుగుతుంది, అక్కడ ఏం జరిగింది. సో నేను ఇంత నెగిటివ్ గా ఆలోచిస్తూ ఇంత డీప్ గా వెళ్ళిపోతే
ఇట్ ఇంపాక్ట్స్ ద హెల్త్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంత నెగిటివ్గా అదే పదే పదే ఆలోచిస్తూ ఉంటే ఏంటంటే అది హెల్త్ మీద పడుతుంది. సో అది వాళ్ళు అనలైజ్ చేసుకున్నప్పుడు దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఆర్ఎల్స్ చాలా మంది మనకి చాలా సైకాలజిస్ట్ చెప్తున్నారు, రీసెర్చర్స్ చెప్తున్నారు, మనము ఒకవేళ ఏదన్నా మనకి నచ్చనిది ఉంది, దానికి నేను చాలా సఫర్ అవుతున్నాను అని అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఇష్టమైన యు నో దాట్ మనకి చాలా ఇష్టమైనవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ అంటే ఇష్టం అవ్వచ్చు, ఆటలంటే ఇష్టం అవ్వచ్చు, పాటలంటే ఇష్టం అవ్వచ్చు, డాన్స్. ఇందాక మనం అనుకున్నాం కదా, ఎవరో ఏదో అనుకుంటారు అని చెయ్యకుండా ఉండడం కాదు. డాన్స్ మీకు ఇష్టము, మీరు స్ట్రెస్ లో ఉన్నారనుకోండి, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ డాన్స్, గో, జస్ట్ మూవ్ యువర్ బాడీ అండ్ ఎంజాయ్. ఓకే, స్ట్రెస్ లో నుంచి బయటికి పడడానికి ఇట్లాంటి ప్రియారిటైజ్ చేసుకోవాలి మనమే ఏమున్నాయి, ఎలా బయటికి రావాలి అనేది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానమ్మా, నేను ఒక స్ట్రెస్ లో ఉన్నాను, వేరే సిరి ఈజ్ అ సైకాలజిస్ట్. సో నేను నా దగ్గరికి వెళ్ళాను, సిరి దగ్గరికి వెళ్ళాను. సిరి హాస్ గివెన్ సమ్ టిప్స్ టు మీ. బట్ ఆ టిప్స్ అన్ని నేను విని వచ్చి నేను పర్సనల్ గా తీసుకొని నేను నా మైండ్ సెట్ ని మార్చుకుంటే మారతాము. అంతేకాని ఏదో విని వదిలేస్తే, విని మీరు చెప్పింది నేను పాటించకుండా దాన్నే మళ్ళీ తీసుకొని వెళ్ళినప్పుడు అది ఎవ్వరు ఏం చేసినా గానీ మనకి మారలేదు. సో వన్ థింగ్ ఈస్ సెల్ఫ్ రియలైజేషన్ అంటాం దాన్ని. మనకి మనము రియలైజ్ అయ్యి నేను నా హెల్త్ మీద ఇది పడుతుంది, సో నేను దీని నుంచి బయటికి రావాలి. నాకు ఇష్టమైన ఆటలా, ఫ్రెండ్సా, యు జస్ట్ ఇఫ్ యూ వాంట్, మీకు ఇష్టమైన మీ క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు, ఫ్రెండ్ కి కాల్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఏమంటున్నారంటే కాల్ చేసి మీ విషయాలన్నీ షేర్ చేసుకోవద్దు అంటున్నారు. బట్ అది కూడా మనం వాయిస్ మీరు వినే ఉండుంటారు. బట్ షేర్ చేసుకుంటే ఏంటంటే కొంచెం రిలాక్స్ అవుతాం. అంటే లైక్ దోస్ హూ ఆర్ కనెక్టెడ్ టు లైక్ మైండెడ్, మీలాగే ఆలోచించే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళతోనే షేర్ చేసుకోవచ్చు. మీరు అలాగే స్ట్రెస్ ఫీల్ అవుతూ స్ట్రగుల్ అయ్యేదానికన్నా యూ కెన్ షేర్ విత్ సంబడి. ఫర్ ఎగ్జాంపుల్ మీ చిన్న బాబో పాపో, యూ కెన్ షేర్ విత్ దెమ్. కానీ కొంతమంది షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు కదా మేడం. షేర్ చేసుకోవడం దానివల్లే అమ్మా. ఇప్పుడు ఎందుకు నెగిటివ్ ఆలోచనలు రిపీటెడ్ గా వస్తాయి అంటే ఎవరితో షేర్ చేసుకోవడం పోవడం వల్లే లోపల సప్రెస్ అవుతా ఉంటాం. ఆ సప్రెస్ అవ్వటం వల్ల ఆ స్ట్రగుల్ ఎలా అవుతుంది అంటే మన ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద కూడా పడుతుంది. ఇంకా దాని నుంచి ఇంకా కొంచెం డెప్త్ గా వెళ్తే డిప్రెషన్ లోకి వెళ్తాం, ఎవరితో కలవము. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఈ సూసైడ్ టెండెన్సీస్ మనం చూస్తున్నాం కదా, చాలా సూసైడ్స్ బికాస్ ఆఫ్ దిస్ వన్. సో అది చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా మనం ఇలా నెగిటివ్ గా వెళ్ళడానికి కారణం ఏంటి అంటే దాని నుంచి ఎలా బయటికి రావాలి అనేది మనము జాగ్రత్తలు తీసుకోవట్లేదు. రావాలి అంటే మనమే బయటికి రావచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, మీకు ఇష్టమైన పని ఏదైనా చేయొచ్చు, మీ ఫ్రెండ్ కి కాల్ చేయొచ్చు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ఒక జస్ట్ 1 minute బాగా స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఒక చిన్న జస్ట్ 5 seconds 10 seconds అయినా కళ్ళు మూసుకొని జస్ట్ డోంట్ థింక్ ఎనీ ఒకవేళ ఏమైనా ఆలోచనలు వచ్చినా కానీ దాన్ని అట్లా సప్రెస్ చేసుకుంటూ జస్ట్ ఫ్యూ సెకండ్స్ అలా రిలాక్స్ అయ్యాము అంటే అది చాలా 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 మళ్ళీ మనకి రీబూట్ చేస్తుంది, ఎనర్జీని ఇస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ సింపుల్ టిప్స్. బట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ సెల్ఫ్ ఇవన్నీ చేయాలి అన్నా కానీ ముందు మన మైండ్ సెట్ చేసుకోవాలి. మన మైండ్ సెట్ చేసుకున్నప్పుడే ఇవన్నీ పాటలు ఇంట్లో ఎవరైనా ఉన్నా పెట్టుకోవచ్చు, లేకపోయినా పెట్టుకోవచ్చు. అదే మళ్ళీ దాన్నే రిపీటెడ్ గా వచ్చిన తర్వాత గొడవకి రెడీగా ఉండి మళ్ళీ ఇట్లాంటివన్నీ కాకుండా నో ఇది నా పిల్లల మీద ఇంపాక్ట్ పడుతుంది, నా ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ పడుతుంది, ఈవెన్ ద స్టూడెంట్స్ ఆల్సో. మా అమ్మ మీద ఇంపాక్ట్ పడుతుంది నేను ఇలా ఉంటే, మా ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవ్వచ్చేమో ఇట్లా ఉంటే. సో దిస్ ఆల్ కమ్స్ అండర్ వన్ థింగ్ ఇస్ సెల్ఫ్ రియలైజేషన్. మనము రియలైజ్ అయ్యి దాని నుంచి బయటికి రావాలి. ఎన్ని నెగిటివ్ థాట్స్ అన్నా రానివ్వండి, ఎంత సైకాలజిస్ట్ ఇంకెవరి దగ్గర ఎన్ని కౌన్సిలింగ్స్ తీసుకున్నా వన్ థింగ్ దే గివ్ సమ్ టిప్స్. ఆ టిప్స్ తీసుకొని ఏం చేయాలి, ఫాలో చేయాలి అంటే మళ్ళీ ఎవరు చేయాలి, మీరు నాకు చెప్పింది నేను ఫాలో చేస్తే నేను మారగలుగుతాను అంతే. సో దట్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్ టు ఫాలో టు కంట్రోల్ ద నెగిటివ్ థాట్స్. ఇప్పుడు ఏదైనా నెగిటివ్ థాట్స్ వచ్చినా కూడా మీలాంటి వాళ్ళని కన్సల్ట్ అవుతే ఒక ఇది అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అలోన్గా ఉండి బాధపడుతూ కృంగిపోతూ ఉండడం కంటే కూడా ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీ దగ్గరకు వచ్చి చెప్తే మీరు కొన్ని గైడ్స్ ఇస్తారు. ఆ గైడెన్స్ అనేది ప్రాపర్గా మనం యూస్ చేసుకుంటే డెఫినెట్గా మనకి సూసైడ్ థాట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.